హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే గౌరీ గణేష పండుగ బ్లాగ్ అండి. ఈ పండుగ అంటే చాలా స్పెషల్ మాకి, ఎందుకనేది లాస్ట్లో అయితే చెప్తాను. గౌరం పండుగకి అనేసి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళానండి. యాక్చువల్గా అయితే అత్త వాళ్ళ ఊరికే వెళ్ళాల్సింది, బట్ అమ్మ ఒడిబియ్యం కడతాను రామ్మ అన్నందుకు నేను ఇంకా పండుగ అవుతుంది, అలాగే ఒడిబియ్యం కూడా కట్టించుకోవచ్చు కదా అనేసి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళేసరికి అమ్మ అన్ని పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే జోడించారు. వాయనం మరాలు కూడాను ఇలా అంతా నీట్గా అయితే కడిగి పెట్టారు. ఇది బిఫోర్ డే, అంటే గౌరం పండుగ బిఫోర్ డే. ఇంకా వాయనం మరాలకి అయితే నేను పసుపు పూస్తాను అమ్మ అనేసి 4 జతల మరాలకి, అంటే అమ్మ 2 జతల మరాలు, నా 2 జతల మరాలకి పసుపు అయితే పూస్తూ ఉన్నాను. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అలాగే అన్ని మరాలకిను పసుపు పూసిన తర్వాత ఇలా మూలల్లో కుంకుమ, అలాగే మధ్యలో అయితే అన్ని మరాలకిను కుంకుమ పెట్టేశాను. దాని తర్వాత అయితే మరాలకి దారం కడతాం కదా, ఆ దారం కోసమని అయితే నేను దారం అయితే అలర్ట్ చేసుకుంటూ ఉన్నాను. అంటే 5 పోగులు కానీ లేదా 3 తక్కువే 5 లేదా 9 పోగులు ఇలా దారం అయితే అలర్ట్ చేసుకుంటారు. అందుకనేసి నేను 5 పోగులు, మేమైతే 5 పోగులు చేసుకుంటాం. ఇలా 5 పోగులను అయితే దారంని అలర్ట్ చేసుకుని నీట్గా దాన్ని అయితే పసుపు కలుపుకున్న నీళ్ళనైతే ఈ దారంకంతా అనుకుంటాను. పసుపు కొమ్మునైతే కడుతున్నాం. దానికోసమని అమ్మ ఏ పసుపు కొమ్ము కట్టాలా అనేసి అమ్మ అయితే పసుపు కొమ్ము అయితే ఏరిస్తున్నారు. మా ఇంట్లో కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది, అందుకనే ఇలా డార్క్గా కనిపిస్తుంది, ఏమనుకోకండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి పసుపు కొమ్మనైతే మరానికి కట్టాలి. అంటే 4 జతల మరాలకి 4, అంటే పైన వైపు మాత్రం వచ్చేదానికి మాత్రమే కడతాము. దానికోసమని ఇప్పుడు పసుపు కొమ్మనైతే ముడి వేసేసి టైట్గా అయితే కడుతూ ఉన్నాను, ఊడిపోకూడదు కదా అందుకనేసి. ఫస్ట్ అలా కట్టుకున్న తర్వాత వాయినం మరాలకైతే ఇలా టైట్గా అయితే అటు సైడు ఇటే సైడు టైట్గా అయితే కడుతూ ఉన్నాను. ఇదే దారాలు చేతికి కూడా కట్టుకుంటాము, 5 పోగులు లేదా 9 పోగులు. చేతికి అమ్మకొకటి, నాకొకటి, అలాగే నా చెల్లికి ఒకటి. పూజ చేసేటప్పుడు దేవుడికి వడ్డించాలి, గౌరమ్మకి అమ్మ ఒకటి నేను ఒకటి వడ్డిస్తాము. అలా 5 అయితే ఇలా దారాలు అయితే కట్టి అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పండగలు వచ్చేదేమో కానీ బస్సుల్లో రావాలంటే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా మా ఊరికి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. బెంగళూరు నుంచి మా ఊరికి చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి. దాంట్లోనూ మా ఊరు నుంచి జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఆ రూట్లో తక్కువ ఉన్నందువల్ల రష్ అయితే చాలా ఉంటుంది. నార్మల్గానే రష్ ఉంటుంది, ఇంకా ఈ టైంలో అయితే ఇంకా హెవీ రష్ ఉంటుంది. అందుకనేసి మార్నింగ్ 7:30కి వదిలినా కూడా నేను ఊరికి రీచ్ అయ్యేతలకి 1:30 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా భోజనం చేసిన తర్వాత ఈ పనులు అయితే అన్నీ చేసుకుంటూ ఉన్నాను. అమ్మ ఇవి ఎక్కడో బయట నుంచి మొగ్గలైతే పీక్కొచ్చారండి కట్టుకోవడానికి, ముడుచుకోవడానికి. ఇవైతే కట్టడం రాదు, అందుకనేసి కుడుతూ ఉన్నాను. ఈ మొగ్గులు ఏమంటారో కూడా నాకు తెలియదు యాక్చువల్గా అయితే. ఇవి ఏమంటే చెట్లో ఉంటే మాత్రమే అరళుతాయి. ఇంకా బయట మనం పీకామనుకోండి ఒకసారి, అవి 10 డేస్ పెట్టండి, 15 డేస్ పెట్టండి, ఆ మొగ్గులు అనేసి అస్సలు అరళుకోవు. ఇలా కుట్టుకొని ముడుచుకుంటే మాత్రం మనకి చాలా బాగా కనిపిస్తాయి. దీంతో తోమ కూడా కొంతమంది చుట్టుకుంటారు, నాకు ఈ తోమ చుట్టడం రాదు. ఇంకా కొంతమంది అయితే ఉల్లంతా చుడతారు. నేను చూసినప్పటికీ దీనికే కలర్ వేస్తారు, శారీ మ్యాచింగ్ యావ్యావ కలర్ కావాలో అలా కలర్గా అయితే ఈ మొగ్గులకి కలర్ వేసేవాళ్ళు నేను చూశాను. నాకు అంతంతా రాదు కాబట్టి ఇలా అయితే కుట్టుకుంటున్నాను. మీకు ఎలా అనిపించాయి చూడండి, పూలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా వాయినం మరలకి ఏమేమి వేస్తామంటే ఆకులు, 5 రకాల పళ్ళు, టెంకాయ, పసుపు, కుంకుమ, గాజులు, వడిబియ్యం సామాను, బియ్యము, బ్యాళ్ళు, 16 పసుపు కొమ్మలన్నా వేయచ్చు లేదా 5 వేసుకోవచ్చు. అలాగే 16 బిల్లొక్కులు, 2 ఖర్జూరాలు, బెల్లము, 1 రూపీ కాయిన్, వీటన్నిటిని అయితే వాయినం మరాలకైతే వేసి ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇలా అమ్మది నాకి అన్ని మరాల్లోకిను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి గౌరమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గౌరమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా దేవస్థానంలో అయితే 5 గౌరమ్మలను అయితే పెట్టారు. దేవస్థానంలోనైనా గౌరీ నోములు చేసుకోవచ్చు, లేదా కొంతమంది బ్రాహ్మిన్స్ ఇంట్లో పూజారులు ఇంట్లోనూ చేస్తారు, అక్కడికైనా వెళ్ళొచ్చు. మేమైతే ఎప్పుడూ టెంపుల్కే వస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు పూజ చేయడానికి. పూజ చేయించడానికి 3 సాములు కూడా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ డే అంటే గణపతి పండుగ రోజు కూడా గణపతిని పెట్టి పూజ చేపిస్తారు. ఇంట్లో గణపతి పూజ చేసే కయ్యలదు అని వాళ్ళు వచ్చి టెంపుల్లోనే గణపతి పూజ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక చిన్న ప్లేట్లో గౌరీ గణపతిని అయితే పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాను.
పూజ చేస్తూ ఉన్నాము. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు గౌరీ గణపతి పండుగ వస్తుందని. ఎందుకంటే నాకున్నది గౌరమ్మ నోములు మాత్రమే, వరమహాలక్ష్మి నోములు అలాంటివి ఏటివి లేవు. గౌరమ్మ నోములు కాబట్టి నాకు చాలా స్పెషల్. ఇంక ఇక్కడైతే కుంకుమ తట్ట, పసుపు కుంకుమ, గంధుడి, గన్సంద్రము, ఇంకా ఇలా చొవ్వాకు వీటన్నిటిని అయితే వడ్డిస్తాము. ఇవైతే పూలు, పత్రి. ఇక్కడ పూజ ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. అందుకే చూసారా చిన్న ప్లేట్లో నేను ఎంత పెద్దగా అయిపోయింది. ఇక్కడైతే దారం కడుతూ ఉన్నాను పెద్దమ్మకి. గౌరమ్మకి ఒకటి వడ్డిచ్చేసాము, ఇంకొకటైతే పెద్దమ్మకి నేను కడుతూ ఉన్నాను. ఇటు సైడ్ అమ్మ కడుతున్నాను. ఒక కొబ్బరి చెప్పులో కుంకుమ కానీ లేదా ఇలా ఒక ఫ్రూట్ని కానీ పెట్టుకుని వాళ్ళకి కుంకుమ పెట్టేసిన తర్వాత ఇలా దారం అయితే కట్టాలి. ఈ దారంని మళ్ళీ మేము గౌరమ్మని గణపతిని విడిచొస్తాం, నిమజ్జనం చేసేస్తాం కదా, ఆ రోజే తీయాలి. అప్పటి వరకు తీయకూడదు. ఇంక ఇక్కడైతే వాయనం పూజ అయితే చేస్తున్నాను పసుపు కుంకుమ ఇచ్చి. ఇంకా దాని తర్వాత 2 వాయనాలను గౌరమ్మకి అయితే చూపిస్తూ ఉన్నాను. ఒకసారి చూపించిన తర్వాత మనం తీసి చూడాలంట. అలా 3 సార్లు గౌరమ్మకి చూపించేసి 3 సార్లు కూడా తీసి చూస్తూ ఉన్నాను. 2 వాయనాలని అలా చూపించేసి అలాగే గౌరమ్మ దగ్గరికి ముట్టించిన తర్వాత ఒక వాయనంనైతే బ్రాహ్మణ అమ్మాయి గారికి అయితే ఇచ్చానండి. ఆ వీడియో క్లిప్ అయితే లేదు, తీసుకోలేదు. ఇంకొక వాయనంనైతే అమ్మ నేను ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ అయితే నాకు అమ్మ వాయనం ఇచ్చారు. దాని తర్వాత అయితే నేను అమ్మకి వాయనం ఇస్తున్నాము. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నాకు ఈ మాట వినాలంటేనే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అందుకనే నాకు ఈ గౌరమ్మ పండుగ అంటే చాలా స్పెషల్. నాకు ఈ వరమహాలక్ష్మి వాయనం లేదు కాబట్టి గౌరమ్మ వాయనాలు ఉంటాయి కాబట్టి నాకు ఈ గౌరమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. వాయనం ఇచ్చిన తర్వాత పునః పూజ కూడా చేసేసాము. అంటే గౌరమ్మని కూడా కదిలిచ్చేసి పునః పూజ చేసేసి దాని తర్వాత ఇక్కడ వచ్చిన ముత్తైదులందరికీ అయితే తాంబూలం అయితే ఇస్తూ ఉంది నా చెల్లెలు. ఇక్కడ తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే దీన్నైతే ఉప్పక్కి పప్పక్కి అంటామండి. పసుపు కుంకుమ వడ్డిచ్చేసి 2 చేతులతో, ఏ చేత్తో అయితే మనము బియ్యము అలాగే బ్యాళ్ళు తీసుకున్నామో అదే చేత్తోనే లాస్ట్లో బియ్యము బ్యాళ్ళని వదిలేయాలి. ఇలా చెప్పుకుని వదలాలంట. అత్త దండగలను, మామ దండగలను, స్వర్గానికి పోయిన సౌతి పోరు వద్దు గౌరమ్మ అనేసి ఇలా గౌరమ్మనైతే మొక్కుంటూ ఇలా ఉప్పక్కి పప్పక్కిని 3 సార్లు చేసిన తర్వాత మొక్కుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గణపతి పండగకి అయితే ఇలా మా ఇంట్లో అయితే ఇలా అయితే రెడీ చేసాము. మాకు గణపతిని పెట్టే పద్ధతి అయితే లేదు, అందుకనేసి గణపతి ఫోటో పేడతో పిల్లరాయిని చేసి 21 గరికనైతే పెట్టాము. ఇంకా దాని తర్వాత అయితే వెండి విగ్రహంనైతే పెట్టామండి. ఇంకా ఇక్కడ ఏలకలు చూసారు కదా, ఏలకలు ఫస్ట్ టైం అయితే నేను చేశాను. పర్వాలే కొంచెం బాగానే వచ్చాయి. బట్ నాకైతే చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏ రోజు కూడాను జేడిమంతో ఏ ఆర్ట్ చేసిండేదే కాదు, ఇదే ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా ఇంట్లో గణపతి అయితే ఇదేనండి. ఇంకా నాన్న పూజ చేయడానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టాము. నాన్న పక్కన దైవిక్ కూడా కూర్చున్నాడు, మొబైల్ చూస్తున్నాడు. అమ్మ నైవేద్యానికి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టారు. 21 కుడుములు, అలాగే అన్నము, చారు, పల్యాలు, ఉండ్రాళ్ళు మరియు చిత్రాన్నం ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేశారు. ఇక్కడ నాన్న అలాగే దైవిక్ ఇద్దరు పూజ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే దీపారాధన చేసేసి దీపాలకైతే పూలు వడ్డిస్తున్నారు. ఇంకా మా వాడికి అక్కడికే సుస్తైపోయింది, పడుకునేశాడు. ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడో చూడండి పంచలో. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇక్కడ నాన్న సహస్రనామ పూజ అయితే చేస్తూ ఉన్నారు. నాన్నకి ఆ పూజ చేసే తల్లికే చెయ్యంతా చాలా నొప్పి అయితే వచ్చేసింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకప్పటికే దైవిక్ కూడా వచ్చేసాడండి. అందుకనేసి దైవిక్తో కూడాను పూలు వడ్డిచ్చేస్తూ ఉన్నాను, వడ్డీరా దేవుడికి అనేసి. దైవిక్ దేవుడికి పూలు వడ్డించిన తర్వాత వాడు కూడా మొక్కున్నాడు. ఇంకా నాకు చిన్నప్పుడు చాలా గుర్తుందండి. ఇప్పుడైతే ఎక్కువ గణపతిలు పెట్టట్లేదు, బట్ మా చిన్నప్పుడైతే వీధికి ఒక్కొక్కటి 2 గణపతిలు ఉండేవి. మేమైతే ఇంకా సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు నీట్గా కొత్త డ్రెస్సులు వేసుకొని రెడీ అయిపోయేసి ఒక చిన్న బాక్స్లో అక్షంతలు తీసుకొని వాళ్ళు గొత్తుండుకోక వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంట్లో గణపతి పెట్టారా అని అడిగేసి 21 బస్కీలు అయితే కొట్టేదాన్ని. ఇప్పుడైతే 5 బస్కీలు కొట్టేదానికే సుస్తు అయిపోతుంది. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అందుకనేసి నేను కూడాను దేవుడికి హారిచ్చేసేసి ఇక్కడ గణపతికి అలాగే లోపల దేవుడి ఇంట్లోనూ హారిచ్చేసిన తర్వాత నేను కూడా మొక్కుని దేవుడిని అయితే ఇప్పుడే కదిలిచ్చేసామండి. ఎందుకంటే రేపు నాకు నా చెల్లెలకి ఇద్దరికి అమ్మ ఒడిబియ్యం కడతారు, అందుకనేసి ఈరోజే కదిలిచ్చేసాము.
ఇంకా స్పెషల్ అని చెప్పాను కదండి, ఈరోజు డాడీ బర్త్డే అండి, గణపతి పండుగ రోజు. గణపతి పండుగ రోజు డాడీ పుట్టారంట. అందుకనేసి అదే పండుగ రోజు ఏ ఇయర్లో కానీ ఏ డేట్లో అయినా అదే రోజే విష్ చేస్తాము. ఇప్పుడైతే డేట్స్ అన్నీ గుర్తేసుకుంటాము, అప్పుడు డేట్లు గుర్తేసుకుంటలేదు కాబట్టి అవ్వ గణపతి పండుగ అనేసి గుర్తుపెట్టుకున్నారు. అదే సెలబ్రేషన్ వీడియో అండి. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి డాడీ ఇదే ఫస్ట్ టైం కేక్ కట్ చేయడము. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది డాడీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నందువల్ల. ఎప్పుడు విషెస్ చేసేవాళ్ళం అంతే, కానీ ఫస్ట్ టైం అయితే ఇలా కేక్ కట్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇవి కొన్ని ఫొటోస్ అండి. నేను, నాన్న, అలాగే నా ఇద్దరు చెల్లెళ్ళు, నాన్న వాళ్ళ అమ్మ, వీళ్ళైతే మా నాన్నమ్మ, అలాగే వీళ్ళు మా మరిది వాళ్ళు. ఇలా బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ గౌరమ్మకి వడబియ్యం కట్టడానికి అయితే వెళ్ళాము. శుక్రవారం గౌరమ్మ పండుగ వచ్చింది, ఆ రోజు వడబియ్యం కట్టకూడదు అన్నారు. అందుకనేసి సండే మార్నింగ్ అయితే గౌరమ్మకి అయితే వడబియ్యం కట్టేసాము. దాని తర్వాత మాకు అమ్మ కట్టారు. ఆ వీడియో తీసుకోవడం అయితే కుదరలేదు. ఇంతేనండి, ఇలా అయితే పండగని అలాగే డాడీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.